14వ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సోమ రజనీ రాజశేఖర్ గెలుపు కోరుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిల్చుంటుంది చేతి గుర్తు సపోర్ట్ అంటారు కదా, వాళ్ళ కూడా నిల్చుంటుంది. అవును చెప్పేది మాకు. మీరు ఎక్కడ మీ బంధువులు మిత్రులు ఉన్నా కానీ వాళ్ళకి చెప్పి మన కాంగ్రెస్ పార్టీ కోటేమని చెప్పండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం 14వ వార్డులో ఉన్నాం. 14వ వార్డులో మా అభ్యర్థి సోమ రజనీ రాజశేఖర్ తను ఒక గవర్నమెంట్ లెక్చరర్ అయినా కానీ రిజైన్ చేసి మరీ బరిలోకి దిగిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, ఈ వార్డుకి కొత్త కాదు, ఇక్కడున్న ప్రతి ఇంట్లో ఉన్న సమస్య, ప్రతి గల్లీలో ఉన్న సమస్య కూడా వాళ్ళకి ఇట్లా నోటికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లాస్ట్ 2 సార్లు కూడా పోటీ చేసిండ్రు, కొన్ని ఓట్ల తేడాతోటి పోవడం జరిగింది. కానీ ఈసారి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు 14వ వార్డులో రజనీకి ఓటేసి గెలిపిస్తాము, రజనీని గెలిపించుకుంటాం. అది మీరు చెప్పొద్దు, ఇంకా మేమే గెలిపించుకొస్తాం రజనీని మీ దగ్గరకు, ఆ తర్వాతనే మా సమస్యలు అడుగుతామని కూడా వాళ్ళు అంటున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, రోడ్లవి అవి ఉన్నాయి. నేను గతంలో కూడా ఇందాక వెళ్ళిన వాడికి వెళ్ళి తిరగడం జరిగింది. తిరిగి ఆ ఫోటోలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇది సమస్య అని చెప్తే వారు ప్రత్యేకంగా 9.5 కోట్లతోటి జీవో కూడా ఇచ్చినారు. నేను కూడా అనేక సందర్భాలలో చెప్పినా, మళ్ళా కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇది ఇక్కడ టౌన్లో ఒక్క వార్డులోనే కాదు, కొన్ని వేరే వార్డులలో కూడా కంకర్ బోస్ వదిలేసిన రోడ్లు, డ్రైనేజ్లు అవి ఉన్నాయి. దీనికి స్పెషల్ జీవో అన్ని వార్డులలో నేను తిరిగి మరీ ఆ ఫోటోలు సేకరించి తీసుకెళ్ళి సెక్రటరేట్లో కూడా అనేక సార్లు తిరిగి తీసుకొని వచ్చిన జీవో 9.5 కోట్లు. అది తెచ్చి కూడా పోయిన సంవత్సరం జూన్ 2వ తారీఖున మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టినాము ఈ సమస్యని. తప్పకుండా మరి ఏదో ఒక విధంగా ఆల్రెడీ నిధులు ఉన్నాయి, లేకపోతే వేరే విషయం. దానికి నిధులు తీసుకొచ్చినాక కూడా పని కాకపోవడం అనేది బాధాకరం, మాకు కూడా బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా కంకర అంటే ఇబ్బంది అవుతుంది ప్రజలందరికీ కూడా. కాబట్టి అయినాక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు టౌన్ని దత్తకు కూడా తీసుకున్నారు. తప్పకుండా దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి పని అయితే అయిపోతుంది. అది కాకుండా వేరే 15 కోట్లతోటి కూడా మన అన్ని ఫౌండేషన్ స్టోన్స్ వేసినాము. ఇక్కడైతే గెలవబోతున్నాం. ఇక్కడనే కాదు, తొర్రూరు మున్సిపాలిటీ సీటు ఎప్పుడు అడిగినా, ఎవరిని అడిగినా మీరు కనుక్కున్నా కానీ ప్రజల్లో ఉన్న స్పందన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ గెలిపిస్తామన్నదే ఎవరైనా అని చెప్తున్నారు. చైర్మన్ సీట్ మేము కొడుతున్నాం. ఇక్కడ మెయిన్గా రోడ్స్ అనుకున్నామండి. అసలు అన్నిటికంటే ముందు నేను 14వ వార్డు ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరికీ పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మా వెనకే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఇలాగే నాకు చేయి గుర్తు కోటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మా 14వ వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.